హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనం ట్రిపుల్ ఐటీ రాంచి స్టూడెంట్ తోటి లైవ్లో కాల్ మాట్లాడబోతున్నాం. అక్కడ సిచ్యువేషన్, ప్లేస్మెంట్స్, క్యాంపస్ ఎవ్రీథింగ్ నేను కవర్ చేయబోతున్నాను వీడియోలో. సో వీడియోని చివరి వరకు చూడండి. డైరెక్ట్గా స్టూడెంట్తో మాట్లాడే అతని మాటల్లోనే అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది విందాం. ఇంకా గైస్, నేను చూస్తున్నాను 95% వ్యూవర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూసేస్తున్నారు. నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గానే వీడియోస్ అన్ని అప్‌లోడ్ చేసి పెడుతున్నాను. మీకు ఇంత గ్రౌండ్ రియాలిటీ మీకు ఇండియాలో ఎక్కడ దొరకదు. మీరు ఎంత డబ్బు పెట్టినా సరే. అలాంటి కంటెంట్‌ని నేను మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌కి ఇన్ఫర్మేషన్‌ని నేను మీకు ఇస్తున్నాను. నేను ఇన్ రిటర్న్ మిమ్మల్ని అడిగేది మీ సపోర్ట్ ఒక్కటే. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్‌లా ఉంటుంది. ఇంకా నంబర్ ఆఫ్ కాలేజెస్‌తో చేయటానికి మీరు సపోర్ట్ చేయట్లేదు. నేను మీ సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ఇన్ రిటర్న్. ఇంకా మనం మెంటర్‌షిప్ ప్యాకేజెస్ కూడా రిలీజ్ చేసాము. డైరెక్ట్‌గా నేనే మీకు వన్ ఆన్ వన్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్‌లో నంబర్ ఇచ్చాను. ఆ నంబర్‌కి కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో బ్రో చెప్పండి బ్రో, మీరు ట్రిపుల్ ఐటీ రాంచియే కదా? బ్రో ఓకే ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు మనం యూట్యూబ్ లైవ్లో ఉన్నాము. ఓకే బ్రో. నేను మిమ్మల్ని మీ కాలేజ్ గురించి క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్పేది వినిపిస్తుంది వాళ్ళకి. ఓకే బ్రో. ఓకే ఓకే. బ్రో, ఫస్ట్ క్వశ్చన్ నేను అడగాల్సింది ఏంటంటే, ఈ ట్రిపుల్ ఐటీస్లో చాలా వరకు మేజర్ ప్రాబ్లం పర్మనెంట్ క్యాంపస్. మీకు అది ఉందా లేదా? లైక్ అసలు క్యాంపస్ అనేది ఉందా లేదా ఏంటి? అంటే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్. అండర్ కన్స్ట్రక్షన్. అంటే ఇప్పుడు ఎలా జరుగుద్ది అసలు? మీకు హాస్టల్స్ ఎక్కడ ఉంటాయి? క్యాంపస్ అకాడమిక్ ఎక్కడ ఉంటుంది? ఎలా ట్రాన్స్పోర్టేషన్? మాకు హాస్టల్స్ రాంచ్ గారు మరి మాకు ఇవి ఆర్మీ వాళ్ళ బేస్ లో మాకు ఆర్మీ వాళ్ళ కాలనీస్ ఉంటాయి కదా. ఆర్మీ వాళ్ళ వాళ్ళ కాలనీస్ లో వాళ్ళ సొసైటీలో మాకు ఒక 2, 3, 4 బ్లాక్స్ అలాట్ చేశారు బాయ్స్ కి. ఓకే. గర్ల్స్ ఒక బ్లాక్. ఓకే, గర్ల్స్ కూడా బయట ఉండాలి. బయట ఉండాలి. ఓకే. మీకు క్యాంపస్ అదే క్యాంపస్ వచ్చేసి మాకు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉంటుంది కదా బ్రో. బిఎస్ఎన్ఎల్ మామూలు ఎక్కడన్నా ఆఫీస్ ఉంటుంది కాబట్టి రాంచీలో పెద్ద ఆఫీస్ ఉంటుంది. అందులో ఒక ఫ్లోర్ వాళ్ళు ఉంటారు. మిగతాది మాకే కాలేజ్ క్లాసెస్ జరుగుతుంటాయి. అంటే అది ఒక అపార్ట్మెంట్ లా ఉంటుందా? అపార్ట్మెంట్ కాదు బ్రో, మామూలు ఆఫీస్. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పెద్దగా ఉంటది బ్రో. ఓకే, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో ఒక ఫ్లోర్ వాళ్ళకి, రిమైనింగ్ మీరు మీ కాలేజ్ కి యూస్ చేస్తారు. లీజ్ తీసుకోవాలి. ఓకే ఓకే. మీకు పర్మనెంట్ అయితే ఏం లేదు? లేదు. ఇప్పుడు ఈ అప్ అండ్ డౌన్ ఇవన్నీ ఎలా ట్రాన్స్పోర్టేషన్? అది బస్ ఉంటాయి బ్రో. ఇప్పుడు బస్ కాలేజ్ టైమింగ్స్ బట్టి కాలేజ్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. మరి ఇప్పుడు ఈ లైబ్రరీ ఇవన్నీ ఉంటాయి అసలు? ఉంటాయి బ్రో. ఎక్కడ ఉంటాయి? లైబ్రరీ ఉంది ఒకటి అక్కడే మా బిఎస్ఎన్ఎల్ క్యాంపస్ లో ఉంటుంది. లైబ్రరీ ఉంటుంది. బుక్స్ ఇస్తారు. స్పోర్ట్స్ కి వీటికి గ్రౌండ్స్ అది అంటే మాకు అంత తెలియదు బ్రో, ఎప్పుడు లైబ్రరీకి వెళ్ళలేదు. కానీ మాకు స్టార్టింగ్ లోనే లైబ్రరీకి యాక్సెస్ మెయిల్ వస్తుంది బ్రో. అది లైబ్రరీ ఓకే. ఈ స్పోర్ట్స్ వీటికి గ్రౌండ్స్ ఉంటాయా? స్పోర్ట్స్ ఉంటాయి బ్రో. అక్కడ బిఎస్ఎన్ఎల్ దగ్గర ఉంటది, మా దగ్గర ఉంటది. ఓకే. వాలీబాల్ కూడా ఉంటది, బ్యాడ్మింటన్ కూడా ఉంటది. క్రికెట్ కి ఏంటంటే మాకు మేము ఉండే సొసైటీ నుంచి కొంచెం దూరం వెళ్తే పెద్ద గ్రౌండ్ ఉంటది. ఓకే. అక్కడ క్రికెట్ ఉంటది. మీకు దగ్గరలో స్టేషన్ రాంచీయే కదా? రాంచీ బ్రో. ఎంత దూరంలో ఉంటుంది? ఒక 15-20 మినిట్స్ బ్రో. ఓకే ఓకే, దగ్గరలోనే ఉంది అయితే. దగ్గరలో. ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎలా మన వాళ్ళకి, మన తెలుగు వాళ్ళకి? మన తెలుగు వాళ్ళకి ఆటో బ్రో. అక్కడ మీ దగ్గరనే ఆటో. అది తెలుగు వాళ్ళకంటే మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఎలా అక్కడికి రాంచీ? ట్రైన్ తెలంగాణ తెలియదు కానీ మనకి తెలంగాణ నాకు ఐడియా ఉంది. తెలంగాణ చెర్లపల్లి నుంచి ఒక ట్రైన్ ఉంటుంది, డైరెక్ట్ వెళ్ళొచ్చు తెలంగాణకి. ఆంధ్రాకి చెప్పు. ఆ తెలంగాణ ఆంధ్రాకి అయితే మనకి డైలీ ఎక్స్ప్రెస్ ఉంటుంది బ్రో, ఒకటి ఆల్పి డాన్బర్డ్ ఎక్స్ప్రెస్ అని. ఓకే. డైలీ ఎక్స్ప్రెస్ అది. ఓకే. దాని టికెట్స్ కొంచెం కష్టమే, అంటే దొరికినాయి మంచి. ఇప్పుడు మే టైంలో కానీ లేకపోతే డిసెంబర్ టైంలో కానీ కొంచెం కష్టమైతే, సెలవుల టైంలో అందరూ బుక్ చేస్తూ ఉంటారు కాబట్టి. అదే 1 డే ట్రావెల్ ఉంటుంది ఈజీగా. అదే. ఇప్పుడు ఫుడ్ ఇవన్నీ ఎలా మీకు? ఫుడ్ ఏం చేస్తాం బ్రో, నార్త్ ఫుడ్ ఇంకా అలవాటు చేసుకోవడమే, రోటీస్ అవన్నీ. అదే కాంప్రమైజ్ అవ్వాలే, కానీ యావరేజ్ ఉంటుందా, బిలో యావరేజ్ ఉంటుందా, అసలు తినలేము అన్నట్టు ఉంటుందా? ఓకే పర్లేదు అడ్జస్ట్ అవ్వచ్చు అని.
అడ్జస్ట్ అవ్వగలితే అవ్వచ్చు బ్రో, లేకపోతే ఇంక తింటాం ఒక్కోసారి. ఓకే. మీరు వండుకోవటం అది ఏమన్నా ట్రై చేస్తారా? మేము బయటికి వెళ్తే తినడమే బ్రో ఇంకా. ఇదొకటి, బయటికి వెళ్తే మన సైడ్ లో ఫుడ్ ఏమన్నా రెస్టారెంట్స్ ఉన్నాయా? అట్లీస్ట్ బయటికి వెళ్తుందామని. ఉన్నాయి బ్రో, అంటే మరీ మన సైడ్ లో ఉండవు కానీ కొంచెం సాటిస్ఫాక్టరీ గానే ఉంటాయి ఫుడ్ బయట. ఓకే. హైదరాబాద్ ఉంటది ఒకటి, పర్లేదు. ఇప్పుడు హాస్టల్లో రూమ్స్ కి రూమ్ కి ఎంత మంది ఉంటారు అసలు, ఏంటి ఎలా? అంటే మాకు చెప్పే కదా బ్రో, హాస్టల్ అపార్ట్మెంట్ బ్లాక్స్ లాగా ఉంటాయి మా హాస్టల్స్. ఫ్లాట్ కి 6 బ్రో. ఓకే. ఒక కిచెన్ ఉంటది, ఒక అటాచ్డ్ బాత్రూమ్, ఒక కామన్ బాత్రూమ్, 3 బెడ్రూమ్స్. ఓకే. 3 బెడ్రూమ్స్ లో బెడ్రూమ్ కి 2. ఓకే, అంటే రూమ్ కి 2 కింద ఇంకా 2. అదే. ఇప్పుడు మీకు ఫీజు ఎంత ఉంటుంది అసలు IIIT రాంచీలో? ఫీజు ఎంత? ఫీజు మాకు ఫస్ట్ సెమిస్టర్ అయితే ఆల్మోస్ట్ 2.5 ఎంత ఉంటుంది బ్రో. సెమిస్టర్ కి 2.5 lakh. ఫస్ట్ సెమిస్టర్ కి. సెకండ్ సెమిస్టర్ కి 1.7, 1.9 అంత పడుతుంది అలా. 1.92. అదే ఇంకా 2 సెమిస్టర్ ఆల్మోస్ట్. అండ్ ఇంక థర్డ్ ఇయర్ వెళ్ళేటప్పటికి అలాగే తగ్గుతుంటది, ఒక 1.75 అలా. 10,000 అంత వేరియేషన్ ఉంటుంది. ఆ వేరియేషన్ ఉంటుంది అంతే సంవత్సరానికి. ఇంకెలా అయినా 4 lakhs ఇయర్ కి. ఆల్మోస్ట్ 3.5 to 4 అవుతుంది. అదే ఫస్ట్ పెరిగిలా ఫస్ట్ సెమ్ ఇంకా అది అన్ని కలిపేసుకుంటే 4 యావరేజ్ ఓవరాల్. 4 యావరేజ్ ఫస్ట్ ఇయర్ లో. అదే ఓవరాల్ అంటే 16 lakhs, ఒక 16 లక్షలు, 16 lakhs. మొత్తం ఖర్చులు చూసుకుంటే 16 lakhs అవుతుంది బ్రో. అంటే మనం తినడానికి నెక్స్ట్ ఈ ఫీజ్, ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ ఇలా ఏమైనా ఉంటాయా మీ క్యాంపస్ లో? ఏంటి బ్రో? ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్, ఇప్పుడు NITs లో ఇన్కమ్ బేస్డ్ గా EWS అలా. ఇవి యాక్చువల్ కాలేజ్ నుంచి స్కాలర్షిప్స్ ఉంటాయి కదా బ్రో, అవి చాలా మందికి స్కాలర్షిప్స్ వస్తాయి స్లాట్స్ బట్టి. ఓకే. లైక్ క్యాంపస్ అయితే కాలేజ్ పరంగా అయితే ఉండదు, స్కాలర్షిప్స్ వేలో ఉంటాయి. స్కాలర్షిప్ అవైలబుల్ ఉంటాయి బ్రో. ఓకే. ఇది NSP స్కాలర్షిప్స్ వస్తాయి, ఇవి కాకుండా ప్రైవేట్ కూడా అప్లై చేస్తారు. అదే బడ్డీ ఫర్ స్టడీ, మనం అప్లై చేసుకోవచ్చు. అదే బడ్డీ ఫర్ స్టడీ అని చెప్పేసి అవి ఉంటాయి. ఇవి మేము చూసుకుంటాం బ్రో, ఇవి కాకుండా మాకు కాలేజ్ వాళ్ళు చెప్తారు. రిలయన్స్ స్కాలర్షిప్స్ అని చాలా చెప్తారు. అవునులే, రిలయన్స్ ఒకటి, అదాని వాళ్ళది ఒకటి, ఎవ్రీ ఇయర్ బట్టి అప్లై చేసుకోవాలి. అవును. సమ్ టైమ్స్ ఇప్పుడు హాలిడేస్ లో మనం వచ్చేస్తాం కదా బ్రో. అవును. అప్పుడు మెస్ ఫుడ్ ఒక్కోసారి ఇది సెకండ్ ఇయర్ లో, అంటే మా సీనియర్స్ చెప్పింది ఏంటంటే, వాళ్ళు మన ఫామ్ ఏది ఫిల్ చేశారంట, ఆ ఫిల్ చేసిన ఫామ్ వల్ల ఇది సెకండ్ ఇయర్ లో వాళ్ళు మెస్ ఎప్పుడైతే వెళ్ళలేదో, లైక్ హాలిడేస్ టైంలో అది రిటర్న్ పంపిస్తారంట మనీ. అవునులే, అదొక అవైలబిలిటీ ఉంది ఇప్పుడు మాకు. అవును, మేము చేయాలి. ఇప్పుడు మెయిన్ టాపిక్స్ కొద్దాము. ఫ్యాకల్టీ ఎలా ఉంటారు అసలు? ఫ్యాకల్టీ అంటే మాకు తెలిసినందుకు లాస్ట్ ఇయర్ వరకు మాత్రం కొంచెం పర్లేదని బ్రో, బాగా ఉండేవారంట. కానీ మా బ్యాచ్ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఏమంటారు, అది FIC ఇవన్నీ మారారంట. ఫ్రమ్ EC గ్రూప్ నుంచి EC వాళ్ళకి వెళ్ళారంట మొత్తం. ఇన్ఛార్జెస్ ఛార్జింగ్ మొత్తం అంటే CSC వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. సో కొంచెం టైట్ అయింది. అటెండెన్స్ చూడటము, లైక్ కొంచెం స్ట్రిక్ట్ అయ్యారు. ఓకే. మీకు సాటర్డే సండే హాలిడేనేగా? సాటర్డేస్ హాలిడేస్ బ్రో, వీకెండ్ 2 days ఉంటుంది. అదే. క్లాసెస్ టైమింగ్స్ ఎలా ఉంటాయి? క్లాసెస్ టైమింగ్స్ సెక్షన్ బట్టి ఉంటుంది బ్రో, అలాగే ఎవ్రీడే సేమ్ ఉండదు. అది డైనమిక్ గా ఉంటదిలే. జనరల్ కాలేజ్ రన్నింగ్ టైం ఉంటది, అకాడమిక్ టైం 9 to 6 లేదా 10 to ఏదో ఉంటది. ఓకే, ఇన్ కేస్ ల్యాబ్ ఉంటే 9 to 6 వరకు ఉంటుంది బ్రో. 9:30 to 5:30 ఉంటుంది మార్నింగ్. ఓకే. లేదనుకుంటే మధ్యాహ్నం 1-2 వరకు ఉంటుంది అంతే. అదే నుంచి ఎక్కువ ఉంటుంది క్లాసెస్. ఓకే. మార్నింగ్ 9 మాత్రం కామన్. ఫస్ట్ సెమిస్టర్ 9, సెకండ్ సెమిస్టర్ 10. ఓకే. ఇంకా అలా ఇళ్ళ కొద్ది అలా 9, 10 ఆ టైంలో ఉంటాయి. ఇప్పుడు ఈ ఇంటర్న్షిప్స్, ప్లేస్మెంట్స్ అసలు ఎలా జరుగుతాయి? క్యాంపస్ కి రిక్రూటర్స్ వస్తారా? ప్లేస్మెంట్స్ ఈ ఇయర్ కొంచెం పెరిగాయి బ్రో. ఓకే. అంటే యావరేజ్ తెలియదు కానీ లాస్ట్ ఇయర్ మీద మేము వచ్చే ఇయర్ కి చాలా మటుకు పెరిగాయని చెప్పారు. ఓకే. ఆ స్టాటిస్టిక్స్ చూసుకుంటే చాలా మటుకు ఇంప్రూవ్ అయిందంట. అండ్ ఇంటర్న్షిప్స్ కూడా అప్లై చేస్తారు. మాకు ట్యాబ్స్ ఒకటి ఉంటుంది. ఓకే. సో దాని ద్వారా ట్రైనింగ్ అన్ని ఇస్తారన్నమాట జాబ్ కి. ఓకే. ప్రిపరేషన్ అన్ని జరుగుతాయి. ఓకే. ఇంకా మీ రాబోయే జూనియర్స్ కి ఏమన్నా
మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? రాబోయే జూనియర్స్ కంటూ అంటే కాలేజ్ పరంగా మీరు ఏమన్నా లైక్ జాబ్ ఏమైనా వెళ్ళాలనుకుంటే హార్డ్ వర్క్ చేయాలనుకుంటే రావచ్చు బ్రో. ఓకే. లేదు మేము మామూలు సీదాగా చదువుకుందాం అనుకుంటే నాట్ పెద్ద వర్త్. అంటే సెల్ఫ్ లెర్నింగ్ ఇవన్నీ ఉంటే సెల్ఫ్ లెర్నింగ్ ఉండాలి ఇక్కడ ఎక్కువ. అదే అంటే మాకు అంత ఆప్షన్స్ ఏవేవి లేవు బ్రో. అదే ఇక్కడ సెల్ఫ్ మనం చూసుకోవాలి. ఇక్కడ ఉమ్. హార్డ్ వర్క్ చేయాలి. అదే అదే కానీ పర్లేదు, ఛాన్సెస్ ఉంటాయి మనం హార్డ్ వర్క్ చేసుకుంటే. అదే అంటే మనం రెడీగా ఉంటే మన సైడ్ ఎఫర్ట్ ఉంటే మన సైడ్ ఎఫర్ట్ ఉంటే కష్టంగా వస్తుంది బ్రో. ఓకే. అంటే మన తెలుగు అయినా 4th ఇయర్ మా బ్యాచ్ మా బ్యాచ్ కి 4th ఇయర్ సీనియర్, ఫోర్త్ ఇయర్ అనుకుంటా ఆల్మోస్ట్. ఆయన మంచి ప్లేస్మెంట్ వచ్చింది. ఒక 54 LP 50 LP అంతా వచ్చింది ఆయన. 48 అలా మంచి ప్యాకేజ్ వచ్చింది ఆయన. చాలా ఆన్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్ అనుకోండి బ్రో. ఆఫ్ క్యాంపస్ అంటే ఆన్ క్యాంపస్ ఆయన ట్యాప్ సెల్ ఉండేవారంట. ఓకే. సో మంచి జాబ్ వచ్చిందంట. అదే అదే మా సీనియర్స్ చెప్పారు అలా మీరు ఏదైతే కావాలనుకుంటే సార్ లాగా చూసుకోండి చేశారు. అదే అదే బ్రో. ఇంకా ర్యాగింగ్ ఉంటదా? ర్యాగింగ్ మామూలు ప్రతి కాలేజ్ లో ఒకటే బ్రో. మాకంటే అంత ఎక్కువ ఉండదు బ్రో. మామూలు మీ కాలేజ్ చెప్పలే, మీ కాలేజ్ గురించి చెప్పు. ఫస్ట్ 1 week మీట్ ఉండదు బ్రో. అంటే ఏ కాలేజ్ ఇంట్రాక్షన్ ఉంటుంది బ్రో. కాలేజ్ లో ఎలా ఉండాలి అసలు ఏంటి అని. ఆ తర్వాత ఇంకా నార్మల్ బ్రో. పర్లేదు, మా ఫ్రెండ్ గా అంటారు. ఫస్ట్ వీక్ మాత్రం కొంచెం చెప్తారు ఇక్కడ కాలేజ్ కొంచెం బయట జాగ్రత్తగా ఉండాలి. పైగా మాది కొంచెం ఆర్మీ ఏరియా కదా బ్రో. అవునవునవును. సో కొంచెం అక్కడ అంటే లైక్ మాకు దగ్గరలోనే ఏమన్నా జరిగే యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఓకే. పైగా ఫారెస్ట్ ఏరియా బ్రో కొంచెం మాది. ఓకే. అటుపక్క కొంచెం ఫారెస్ట్ ఎలా ఉంటది. అవునవునులే. కానీ సొసైటీ లో మాత్రం కొంచెం బాగానే సెక్యూరిటీ ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఓకే బ్రో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. సో గైస్ చూశారు కదా, ఇది IIIT రాంచీ యొక్క గ్రౌండ్ రియాలిటీ. మీరు కూడా ఇలా స్టూడెంట్స్ తోటి మాట్లాడుకోవాలి అనుకుంటే హ్యాక్ ఓవర్స్ ఎడ్యూ అని చెప్పేసి మనకు ఆ ఛానల్ పేరుతోనే యాప్ ఉంటుంది. యాప్ స్టోర్లో, ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. అందులో అందరు స్టూడెంట్స్ ఉంటారు, ఇండియాలో ఉన్న అన్ని కాలేజ్ స్టూడెంట్స్, ఐఐటీస్, ఎన్ఐటీస్, ఎంసెట్ కాలేజెస్, IIITలు, తర్వాత యూనివర్సిటీలు అందరూ ఉంటారు. మీకు నచ్చిన కాలేజ్ స్టూడెంట్ తోటి మాట్లాడుకోవచ్చు. కాకపోతే నేను ముందే చెప్తున్నాను, మీరు వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి వాళ్ళు చదువుకుంటూ వచ్చి మీకోసం స్పెసిఫిక్ టైం స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇన్ రిటర్న్ సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వాళ్ళకి మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. మా సైడ్ నుంచి అయితే వాళ్ళని మిమ్మల్ని కలిపి ఒక గ్రౌండ్ రియాలిటీని మీకు ఏదో చేయాలని చెప్పేసి మా సైడ్ నుంచి ఒక ప్లాట్ఫామ్ని అయితే రెడీ చేసాము. మీరు వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.